So good evening everyone. Andaru ఇవాళ ఇక్కడికి వచ్చినందుకు very thank you so much and welcome to our Sri Chaitanya celebrations for 2021 NEET. శ్రీ చైతన్య అనేది ఇద్దరు డాక్టర్స్ మొదలుపెట్టిన ఇన్స్టిట్యూషన్ ఇది. మీ అందరికీ తెలిసిందే. డాక్టర్ ఝాన్సీ లక్ష్మి గారు, డాక్టర్ బిఎస్ రావు గారు ఎడ్యుకేషన్లో చాలా మార్పులు తీసుకురావాలి. పిల్లలకి గర్ల్స్ అయినా బాయ్స్ అయినా ప్రాపర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది డెవలప్ చేయాలి. స్ట్రెస్ లేకుండా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చదువుకోవాలంటే ఎలా అన్న మోటివేషన్తో ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయబడింది. సో 36 ఇయర్స్ నుంచి ప్రతి సంవత్సరం వేలాది మంది స్టూడెంట్స్ని మెడికల్ కాలేజీలకు పంపించగలుగుతున్నాం. సో హౌ ఈస్ దట్ హ్యాపెనింగ్? సో ఎవ్రీ ఇయర్ కన్సిస్టెంట్గా ఇన్ని వేల మంది మెడికల్ కాలేజీలకు ఎలా వెళ్తున్నారు? సో దట్ ఈస్ ద ఎక్స్పీరియన్స్, రైట్? సో హ్యావింగ్ దట్ ఇన్ మైండ్ ఈ 36 ఇయర్స్లో ప్రతి సంవత్సరం thousands of students ni medical colleges పంపించగలిగే అవకాశం మాకు వచ్చింది. And that is all thanks to the support of parents, students, my faculty, my extraordinary faculty and my extremely good and passionate administrators. స్టూడెంట్ ని పేరెంట్స్ లాగానే చూసుకోగలిగే అడ్మినిస్ట్రేటర్స్ ఉండబట్టి ఇవాళ ఆ పిల్లలకి ఏం కావాలన్నా అకాడమిక్గా కానీ నాన్ అకాడమిక్గా కానీ ఏ రిక్వైర్మెంట్ ఉన్నా వీఆర్ ఏబుల్ టు కేటర్. స్కూల్ లెవెల్ నుంచే కేర్ఫుల్గా ఇంప్రూవ్మెంట్స్ అనేది చేసుకుంటా వెళ్ళగలుగుతున్నాం. And we were able to deliver this particular result in that order. I think ఈ year ఇంకా it's special to us because last 1.5 year మీకు అందరికీ తెలిసిందే కోవిడ్ సినారియో. ఏ రోజు కాలేజ్ నడుస్తుందో, ఏ రోజు ఇంటికి వెళ్ళాలో, ఆన్లైన్ ఎప్పుడో ఆఫ్లైన్ ఎప్పుడో తెలవని పరిస్థితి. సో ప్రతి క్యాంపస్లోనూ పేరెంట్కి, స్టూడెంట్స్కి, టీచర్స్కి కూడా అన్ని రకాలుగా ప్రిపేర్ అవ్వాల్సి వచ్చింది. సో అందరికీ కూడా ఇట్స్ ఎ గుడ్ లెర్నింగ్ మాకు కూడా. బట్ ఈ సినారియోలో మా బాధ్యత ఇంకా పెరిగింది అనుకుని అకాడమిక్ లాస్ జరగకూడదు అన్న ఎయిమ్తో వీ హ్యావ్ వర్క్డ్ మోర్. ఐ థింక్ మా ఫ్యాకల్టీ కానీ అడ్మినిస్ట్రేటర్స్ కానీ ఎవ్రీ ఇయర్ చేసే కన్నా ఇంకా ట్వైస్ ది అమౌంట్ ఆఫ్ ఎఫర్ట్ పెట్టారు. స్టూడెంట్స్ని ఫాలోఅప్ చేసుకోవడం, ఎర్రర్ రెక్టిఫికేషన్ కానీ, టీచింగ్తో పాటు ఎగ్జామ్స్ యాక్యురసీ లెవెల్స్ ఎలా పెంచాలనేది దే హ్యావ్ వర్క్డ్ ఆన్ దట్. అండ్ థ్యాంక్ఫుల్లీ ఆల్ దట్ వర్క్ హ్యాస్ పెయిడ్ ఆఫ్. ఇవాళ ఈ 16 లక్షల మంది నీట్ 2021 రాస్తే దాంట్లో 715 అవుట్ ఆఫ్ 720 శ్రీ చైతన్య ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్కి వచ్చింది, రుషిల్. అట్లాగే 715 అవుట్ ఆఫ్ 720 తెలంగాణ స్టూడెంట్ శశాంక్ వచ్చింది. అలాగే 715 అవుట్ ఆఫ్ 720 మా నార్త్ స్టూడెంట్ కూడా వచ్చింది. ఆన్లైన్ ఎగ్జామ్ హోంవర్క్ చేసినప్పుడు హోంవర్క్ టైంలోనే రెక్టిఫికేషన్ అయిపోతుంది. ఎగ్జామ్ దాకా కూడా వెయిట్ చేయవసరం. హోంవర్క్ టైంలో రెక్టిఫికేషన్ అవుతుంది, ప్రీ వీకెండ్ టైంలో రెక్టిఫికేషన్ అవుతుంది. సో మా గోల్ ఇస్ స్టూడెంట్ తనంతట తను ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాడో తెలుసుకోగలిగితే త్రూ దట్ ప్రాసెస్ ఇంకా తొందరగా యాక్యురసీ లెవెల్ అనేది పెరుగుతుంది. ప్రతి హోంవర్క్ చేసేటప్పుడు కూడా ప్రతి క్వశ్చన్ మీద ఎంత టైం స్పెండ్ చేస్తున్నాడు, ఈజ్ దట్ గుడ్ ఇనఫ్ ఫర్ నీట్? బికాస్ లాంగ్ టర్మ్ అనేది ఇట్స్ వెరీ క్రూషియల్. వీ టేక్ ఇట్ వెరీ సీరియస్లీ బికాస్ ప్రతి స్టూడెంట్కి ఇది చాలా ఇంపార్టెంట్ ఫేస్. సో దిస్ మోడల్ ఐ బిలీవ్ ఈ నెక్స్ట్ 1 ఇయర్లో ట్రాన్స్ఫర్మేషన్ అనేది చాలా వస్తుంది. మా లాంగ్ టర్మ్ పిల్లలకి ఇది హ్యూజ్ అడ్వాంటేజ్ అవుతుంది. అండ్ వీఆర్ హోపింగ్ దట్ విల్ హ్యాపెన్ అండ్ వీఆర్ వర్కింగ్ టువర్డ్స్ ప్రొవైడింగ్ దాంతోపాటు చాలా ఫీచర్స్, మాస్టర్ క్లాసెస్, డౌట్ సాల్వింగ్, clarification of question papers, ఇవన్నీ కూడా ప్లాన్ చేస్తున్నాం. I think all of these efforts will definitely pay off. So let me congratulate all the parents, students, faculty, administrators of Sri Chaitanya. I think this is wonderfully done. We're extremely thrilled with this result. But as I said, as the competition is going up, my targets every year perugutunnai. So next year we are already starting working on that and we will definitely do well next year as well. Difficulty level of the paper, or in spite of the 1.5 year of issues, we were able to deliver that result. So all India general category lo 5th rank from Andhra Pradesh, 5th rank from Telangana and 5th rank from North. So ee 3 ranks to paatu reservation categories anni kalipite 2, 4, 5, 5, 5, 6, 7, 9. So inni ranks category level lo kuda Sri Chaitanya students ku vachini. If we look at now below 100, ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో 21 స్టూడెంట్స్ ఆఫ్ శ్రీ చైతన్య బిలో 100 ర్యాంక్స్ తెచ్చుకున్నారు. ఆల్ కేటగిరీస్ చూస్తే 77 స్టూడెంట్స్కి ఆల్ కేటగిరీస్లో బిలో 100 ర్యాంక్ వచ్చిందండి. సో సేమ్ విత్ బిలో 1000, 100 పైగా స్టూడెంట్స్ బిలో 1000 జనరల్ కేటగిరీలో వస్తే అన్ని కేటగిరీస్ కలిపి ఆల్మోస్ట్ 400 స్టూడెంట్స్కి మాకు ఆల్ కేటగిరీ ర్యాంక్స్ వచ్చినాయి. సో ఇది ఎట్లా హౌ ఇస్ దిస్ పాసిబుల్? మెజారిటీ ఆంధ్ర తెలంగాణ నుంచి ఇంతమంది పిల్లలకి మెడికల్ కాలేజెస్కి 75% ఆఫ్ ద స్టూడెంట్స్ ఇన్ ఎనీ మెడికల్ కాలేజ్ శ్రీ చైతన్య నుంచే వెళ్తున్నారు. అది ఎలా అవుతాను? ఇవాళ కనుక మీరు ఈ మార్క్స్ కానీ రిజల్ట్ అనాలిసిస్ చూస్తే 99.8%
వచ్చిన స్టూడెంట్కి బయాలజీలో 360కి 360 మార్క్స్ వచ్చినాయి. సో శ్రీ చైతన్యలో 122 స్టూడెంట్స్ ఉన్నారండి విత్ బయాలజీ 360 to 360 మార్క్స్. అలాగే 99.8% పైన ఫిజిక్స్లో 163 స్టూడెంట్స్ ఉన్నారు, కెమిస్ట్రీలో 186 స్టూడెంట్స్ ఉన్నారు. సో బికాస్ ఆఫ్ దట్ ఇప్పుడు మీరు 1000లో చూసే వాల్యూమ్ కానీ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇస్ పాసిబుల్ బికాస్ ప్రతి సబ్జెక్ట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద లెవెల్ బాగా చేయగలిగారు స్టూడెంట్స్. అట్లాగే 99% పైన తీసుకుంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ కలిపి 1033 స్టూడెంట్స్ ఉన్నారండి. యూజువలీ నీట్ స్టూడెంట్స్కి ఫిజిక్స్ కెమిస్ట్రీ అంటే బయాలజీ ఈజీ అనుకుంటాం మనం, కానీ ఇక్కడ 1033 స్టూడెంట్స్ 99% క్రాస్ అయ్యారు. అట్లాగే బయాలజీలో 99% పైన 516 స్టూడెంట్స్ ఉన్నారు. సో ఈ రిజల్ట్ రావటానికి ఎన్సీఆర్టీ వరకు తరోగా చేయించడం స్టూడెంట్ని, అదే కాకుండా బియాండ్ ఎన్సీఆర్టీ అంటే ఎన్సీఆర్టీ రిలేటెడ్ టాపిక్స్లోనే ఇంకా ఎక్స్టెన్షన్స్ ఎక్కడ చెప్పాలి, ఏ పాయింట్స్ కవర్ చేయాలి అనేది మా టీచర్స్ క్లారిటీ ఉంది కాబట్టి, అండ్ ద సిస్టమ్ ప్రతి ఏరియా నుంచి ప్రతి బ్రాంచ్ నుంచి క్వశ్చన్ పేపర్స్ వస్తాయి. సో ఒక టీచర్ కవర్ చేయింది ఇంకో టీచర్ కవర్ చేస్తారు. అది త్రూఅవుట్ ద 2 years ఆఫ్ టైం స్టూడెంట్కి తెలవకుండా ఏదో బ్రాంచ్ నుంచి కొత్తగా పేపర్ వచ్చేసరికి ఎవ్రీ క్వశ్చన్ ఈజ్ కవర్డ్. 2021 నీట్ చూసినా మీ 2020 నీట్ చూసినా ప్రతి సింగిల్ క్వశ్చన్ పేపర్స్ ద్వారా కానీ మన మెటీరియల్ ద్వారా కానీ ప్రతిదీ స్టూడెంట్ కవర్ చేయగలిగాం. సో బికాస్ ఆఫ్ దాట్ స్టూడెంట్కి ఏ క్వశ్చన్ కొత్తగా అనిపించలేదు, కొత్తగా అనిపించినవి కూడా ఆ సిమిలర్ ఏదో చెప్పున్నారు కాబట్టి కాన్సెప్చువల్గా లాజికల్గా దే వర్ ఏబుల్ టు ఆన్సర్. సో దట్ ఈస్ ద స్ట్రెంగ్త్. ఈ 36 years రీసెర్చ్ ఆర్ 36 years ఎవ్రీ ఇయర్ రిజల్ట్ ప్రొడ్యూస్ చేయటం వలన స్టూడెంట్స్కి ఈ పార్ట్ అనేది ఈజీ అయింది. మా టీచర్స్ కూడా దే వర్ ఏబుల్ టు కాంట్రిబ్యూట్ ఇన్ దాట్. ఇంటర్మీడియట్ ఇప్పుడు ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం చాలామంది పిల్లలు ఇంటర్మీడియట్లో కష్టపడి చదివినా లేకపోతే ఇంటర్మీడియట్లో ఏమైనా అర్థం కాక కొన్ని ఎక్కువ మిస్టేక్స్ చేసిన లాంగ్ టర్మ్ బ్యాచెస్కి రిపీటర్ బ్యాచెస్కి వచ్చి మళ్ళీ ఇంకొక 1 year ఛాన్స్ తీసుకుని వాళ్ళు ఏదైతే చిన్నప్పటి నుంచి కలలు కంటున్నారో డాక్టర్ అవ్వాలని అది నెరవేర్చుకోవడానికి దే వర్క్ ఎక్స్ట్రా 1 year. అయితే ఇప్పుడు శ్రీ చైతన్య హిస్టరీ చూస్తే ఎవ్రీ ఇయర్ వందల మంది పిల్లలు కాదు వేల మంది పిల్లలు లాంగ్ టర్మ్ బ్యాచ్లో చదివిన పిల్లలు మెడికల్ కాలేజెస్కి వెళ్తారు. అంటే వాళ్ళకి ప్రీవియస్ ఇయర్ నీట్ మార్క్కి ఈ ఇయర్ నీట్ మార్క్కి కనీసం 150 to 300 మార్క్స్ డిఫరెన్స్ ఉంటుంది. ఈ ఇయర్ చూస్తే బిలో 100 ఓపెన్ కేటగిరీలో 92nd ర్యాంక్ ఈజ్ ఫ్రమ్ అవర్ లాంగ్ టర్మ్ స్టూడెంట్. అట్లాగే 133 ర్యాంక్ ఈజ్ ఆల్సో ఫ్రమ్ లాంగ్ టర్మ్ స్టూడెంట్. సో ఇప్పుడు సీట్ గెటింగ్ చూస్తే మీకు యూల్ అట్లీస్ట్ ఫైన్ 2000 మంది అన్న లాంగ్ టర్మ్ నుంచి వెళ్తారు. సో దట్ ఈస్ ద కాన్ఫిడెన్స్ వీ కెన్ గివ్ ద స్టూడెంట్ అండ్ పేరెంట్ బికాస్ ఆ 1 year అనేది చాలా ప్రెషియస్ టైం. కరెక్ట్గా ఎవరైతే ఆ వర్క్ చేయించగలరో ఎక్కడైతే ఆ సిస్టమ్ ప్రాపర్గా ఉందో వాళ్ళనే నమ్మాలి అండ్ దే హ్యావ్ టు రెస్పాండ్ టు దట్. ట్రస్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడైతే మీరు నమ్మి టీచర్ చెప్పింది ఫాలో అవుతారో డెఫినెట్లీ యూ విల్ సీ సక్సెస్. అది ఎవ్రీ ఇయర్ మేము చూస్తాం. టీచర్ నమ్మిన స్టూడెంట్ ముందుకెళ్తాడు, నమ్మని స్టూడెంట్ వెనకబడతాడు. బికాస్ టీచర్ హ్యాస్ సో మచ్ ఎక్స్పీరియన్స్. 15 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఉన్న ఎక్స్పీరియన్స్ టీచర్స్ మీ దగ్గర ఉన్నప్పుడు ఎవ్రీ స్టూడెంట్ హ్యాస్ టు యూటిలైజ్ ఇట్ అండ్ వర్క్ టువర్డ్స్ ద డెవలప్మెంట్. అయితే వాళ్ళ మార్క్స్ చూస్తే అందరికీ నీట్ ఎగ్జామ్ అయినప్పటి నుంచి అందరికీ కంగారుగా ఉంది, ఇదేం కాంపిటీషను, 720 మార్క్స్ 720 రావటం ఏంటి, 715 రావటం ఏంటి, ఒక్కొక్క మార్క్ మీద ఎంతమంది పిల్లలు ఉండటం ఏంటి, అంటే యాక్యురసీ లెవెల్ ఎంత ఉండాలి, అంటే 0% ఎర్రర్ రేట్ ఉంటే తప్ప ఇలాంటి మార్క్ రాదు. సో కీపింగ్ దట్ యాక్యురసీ ఇన్ మైండ్ వీ అండర్స్టాండ్ యాక్యురసీ అనేది ఎంత ఇంపార్టెంటో వీ డూ అండర్స్టాండ్ అండ్ వీ ట్రైన్ ద స్టూడెంట్స్ ఫర్ ఇట్ బికాస్ సబ్జెక్ట్ ఎంత ఇంపార్టెంటో అది కూడా అంత ఇంపార్టెంటే. So keeping that in mind, ఈ coming long-term batch ki we are launching our HiFlex learning model, which is classroom lo teacher చెప్పేది ఎగ్జామ్ రాసేదాంతో పాటు వర్క్ సెషన్స్, హోమ్ వర్క్స్ ఇంకెలా మానిటర్ చేసి టెక్నాలజీ సపోర్ట్తో స్టూడెంట్కి యాక్యురసీ లెవెల్ ఎలా పెంచాలి అన్న గోల్తో ఇది లాంచ్ చేసాం. ఇన్ఫినిటీ లెర్న్ ద్వారా వీఆర్ ఏబుల్ టు కండక్ట్ దిస్. సో ఈ బ్యాచ్కి నెక్స్ట్ November 15th నుంచి HiFlex మోడల్ లెర్నింగ్ మోడల్ ద్వారా వీ విల్ కండక్ట్ ఎగ్జామ్స్, worksheets, homework,